కన్వర్ యాత్ర వివాదంపై సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. హోటళ్లు, దాబాల్లో ఓనర్ల పేర్లు, ఫోన్ నెంబర్లు కాదు, వడ్డించే పదార్థాలు డిస్ప్లే చేస్తే చాలని చెప్పింది. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కన్వర్ యాత్ర సాగే మార్గం వెంట ఉన్న హోటళ్లు, దాబాలు, తోపుడు బండ్ల ముందు వాటి యజమానుల పేర్లు, వ్యక్తిగత వివరాలతో బోర్డులు పెట్టాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. యజమానులు వారు వడ్డించే ఆహారాన్ని మాత్రమే డిస్ప్లే చేయాలని, ఓనర్ల పేర్లు, ఫోన్ నంబర్లు అవసరం లేదని స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఆయా రాష్ట్ర సర్కార్ల నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించింది. అసలైన ఉద్దేశం కనిపించకుండా మభ్యపెడుతూ ఇచ్చిన ఆదేశాలని పిటిషనర్లు పేర్కొన్నారు. పేర్లను చూసి కాదు, తినాలనుకుంటున్న ఆహారాన్ని బట్టి రెస్టారెంట్కు వస్తారని పిటిషనర్లు అభిప్రాయపడ్డారు. మనుషుల సామాజిక వర్గాన్ని బట్టి ఆయా హోటళ్లకు వెళ్లాలా వద్దా అని నిర్ణయించుకునే ఉద్దేశంతో ఈ ఉత్తర్వులు ఇచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అభిషేక్ సింఘ్వి కోర్టుకు వెల్లడించారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఈ ఆదేశాలకు ఎలాంటి చట్టబద్ధత లేదని మరో న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. కన్వర్ యాత్ర ఏటా శ్రావణ మాసంలో శివభక్తులు కాషాయ వస్త్రాలు ధరించి పాదయాత్ర చేసుకుంటూ గంగాజలాన్ని సేకరిస్తారు. గంగా నది ప్రవహించిన రూట్లో వీరి యాత్ర సాగుతుంది. ఆ జలాన్ని శివుడికి అభిషేకం చేస్తారు. అయితే ఆ మార్గాల్లో ఉన్న హోటళ్లు, పండ్ల దుకాణాలపై యజమానుల పేర్లు ఖచ్చితంగా ఉండాల్సిందేనని యూపీ, ఉత్తరాఖండ్ సర్కార్లు ఆదేశాలు జారీ చేశాయి. ఆ నిర్ణయం వివాదానికి దారితీసిందే. కన్వర్ యాత్రకు వెళ్తున్న వారికి ప్యూర్ అండ్ వెజ్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు సర్కార్ తెలిపింది. విపక్షం మాత్రం దీనిని తీవ్రంగా తప్పుబట్టింది. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. పారదర్శకత, జవాబుదారీతనం ముసుగులో ముస్లిం వ్యాపారులను గుర్తించడం తప్ప దీని వెనక మరో గొప్ప ఉద్దేశమేమీ లేదని సమాజ్వాదీ పార్టీ విమర్శించింది. యజమానులు, పనివాళ్ల పేర్లు, ఫోన్ నంబర్లను రాసినంత మాత్రాన లౌకికవాదానికి ఎలాంటి భంగం కలగదని కమలం నేతలు, సంఘ్ ప్రతినిధులు వాదించారు. ఇక్కడ కొసమెరుపేంటంటే ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీలు యూపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.